హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో ఐఫోన్లో క్యాప్కట్ యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాప్కట్ అనేది ఒక వీడియో ఎడిటింగ్ యాప్. ముందుగా మీ మొబైల్లో ఉన్న యాప్ స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. యాప్ స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ సింబల్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాపిల్ ఐడి ఉంటుంది అనమాట. ఫస్ట్ ట్యాబ్లోనే దీని మీద క్లిక్ చేసుకోవాలి. మీ మెయిల్ ఐడి కూడా ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కొంచెం లోడ్ అవుతుంది అనమాట. స్క్రీన్ అనేది లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్తాం అనమాట. యాపిల్ ఐడి అని మెయిల్ ఐడి కూడా ఉంటుంది. కింద మేనేజ్ పేమెంట్స్, కంట్రీ అండ్ రీజన్ అని ఉంటుంది. కంట్రీ అండ్ రీజన్ అనే దాని మీద ఇక్కడ ఇండియా ఉంటుంది. మనం దీన్ని చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇండియా మీద క్లిక్ చేద్దాం. ఇండియా మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లిటిల్ బిట్ కొంచెం లోడ్ అవుతుంది అనమాట. లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చేంజ్ కంట్రీ ఆర్ రీజన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఆస్ట్రేలియా పెట్టుకోవాలన్నమాట. కంట్రీ అనేది ఆస్ట్రేలియా అనే దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ లిటిల్ బిట్ లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తుంది. అగ్రీ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. అగ్రీ బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ డీటెయిల్స్ అడిగిద్ది. నన్ను పెట్టేసుకోవాలి. నన్ను పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ నేము సర్ నేమ్ అడిగిద్ది, పెట్టేసుకోవాలి. స్ట్రీట్ నేము, పోస్ట్, పిన్ కోడ్, స్టేట్ ఇవన్నీ అడిగిద్ది అనమాట. సో ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా అడిగిద్ది. కంట్రీ అండ్ రీజన్ ఆస్ట్రేలియా ఉంది కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయి ఆస్ట్రేలియన్ అడ్రస్ అని కొట్టాలన్నమాట. ఆస్ట్రేలియన్ అడ్రస్ అని కొడితే ర్యాండమ్ అడ్రస్ ఇన్ ఆస్ట్రేలియా అని వస్తుంది. ర్యాండమ్ అడ్రస్ ఆస్ట్రేలియా అనేది కొడితే మనకి ఈ విధంగా కొన్ని డిఫాల్ట్ అడ్రస్ వస్తాయి అనమాట. ఇక్కడ చూసుకోండి, స్ట్రీట్ ఉంది, సిటీ ఉంది, స్టేట్ కానీ ప్రావిన్స్ కానీ ఉంది, ఫోన్ నెంబర్ ఇవ్వండి. ర్యాండమ్గా దీంట్లో ఉన్నది ఏదో ఒకటి ఇచ్చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కాపీ చేస్తున్నాను. దీన్ని ఇక్కడ నేను కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్ట్రీట్ అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఆప్షనల్ ఉన్నది అవసరం లేదు. ఇక్కడ పిన్ కోడ్ ఉంది కదా, ఇక్కడ పిన్ కోడ్లోకి వచ్చేసినాను. జిప్, ఇక్కడ పిన్ కోడ్ అంటే జిప్ కోడ్ అనమాట. 523852 ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ అంటే ప్రావిన్స్, సౌత్ ఆస్ట్రేలియా ఉంది. ఇక్కడ నేను సౌత్ ఆస్ట్రేలియా అని పెడుతున్నాను అనమాట. చూసుకోండి, సౌత్ ఆస్ట్రేలియా అని పెట్టి డన్ కొట్టేశాను. నెక్స్ట్ ఏంటంటే సిటీ అనమాట. సిటీ కూడా అంతే. ఇక్కడ సిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత లేక్ కార్టెల్ ఇక్కడ ఉంది కదా ఏదో ఒకటి, దీన్ని కూడా ఇట్లా సింపుల్గా కాపీ చేసుకుందాం. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫోన్ నెంబర్ అడిగింది కదా, ఇక్కడ కంట్రీ కూడా ఏంటంటే 61 ఉంది వీళ్ళది. ఇక్కడ 61 ఇచ్చేద్దాం. 61 ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది కదా, మనకి ఇదే ఫోన్ నెంబర్ నేను ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా మనం డీటెయిల్స్, ఆస్ట్రేలియా డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. నేను అన్నీ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. మీరు అడ్రస్ అనేది ర్యాండమ్గా ఇచ్చిన నో ప్రాబ్లం, బట్ ఆస్ట్రేలియా స్టేట్ అయి ఉండాలి. ఈ విధంగా ఇచ్చేస్తే మనకు ఇక్కడ మెయిల్ కూడా వస్తుంది. యాపిల్ ఐడి ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ చేంజ్డ్, అప్డేటెడ్ అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి క్యాప్కట్ అని టైప్ చేద్దాం. క్యాప్కట్ ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి ఒరిజినల్ క్యాప్కట్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటే మాత్రమే క్యాప్కట్ అనేది మీరు సింపుల్గా ఇక్కడ నుంచి గెట్ అని ఉంటుంది. మీరు ఫస్ట్ టైం డౌన్లోడ్ చేస్తూ ఉంటే గెట్ అని ఉంటుంది. లేదు మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని అన్ఇన్స్టాల్ చేసి ఉంటే మళ్ళీ ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. యారో మార్క్ సింబల్. గెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పవర్ బటన్ డబుల్ ట్యాప్ చేయమంటుంది కొంతమందిని. లేకపోతే కొంతమందికి ఏంటంటే సింపుల్గా డౌన్లోడ్ అయిపోయింది అనమాట. మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే దీన్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే చాలా ఫ్యూచర్స్ అయితే ఓపెన్ అవ్వవు అనమాట. నో ఇంటర్నెట్ కనెక్షన్ అని పడిద్ది. మనం దానికోసం ఏం చేసుకోవాలంటే విపిఎన్ అని ఉంటుంది. విపిఎన్ కూడా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. దీంట్లో టర్బో విపిఎన్ ప్రైవేట్ బ్రౌజర్ అని ఉంటుంది. దీన్ని కూడా అంతే. గెట్ అనే సింబల్ మీద క్లిక్ చేస్తే సింపుల్గా సరిపోయిద్ది అనమాట. క్యాప్కట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. టర్బో విపిఎన్ అనేదాన్ని, విపిఎన్ టర్బో అనేది కాదు, మీరు మీ మొబైల్లో ఏదైనా సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత అగ్రీ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సబ్స్క్రిప్షన్ అడిగింది. ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. అలా నోటిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాట్ కనెక్టెడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసుకొని అలో అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ అడిగిద్ది అనమాట మనల్ని. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తే కనెక్ట్ అయిపోయింది అనమాట సింపుల్గా. నేను లాక్ స్క్రీన్ అడిగింది, నేను లాక్ కూడా ఇచ్చేసి కనెక్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయిపోయింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. క్యాప్కట్ యాప్ని ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కదా. ఈ విధంగా అన్ని పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట. అన్ని పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత అలో బటన్ మీద క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. ఈ విధంగా అలో ఫుల్ యాక్సెస్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఏదో ఒక వీడియో ఫైల్ తీసుకుందాం. ఫైల్ తీసుకుని యాడ్ బటన్ మీద క్లిక్ చేద్దాం.
ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎఫెక్ట్స్ అనేది వస్తున్నాయా లేదా అని చెప్పేసి వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళిపోతే చూడండి ఎఫెక్ట్స్ అనేది చాలా సింపుల్గా అయితే ఓపెన్ అయిపోయినాయి అనమాట. మన VPN ఆఫ్ చేస్తే ఈ ఎఫెక్ట్స్ అనేది పోతాయి. నెక్స్ట్ ఏంటంటే ఫిల్టర్లు కూడా వస్తున్నాయా లేదా అని చూద్దాం. ఫిల్టర్లోకి వెళ్ళిపోయాను నేను. ఫిల్టర్లోకి వెళ్ళిపోతే ఫిల్టర్స్ కూడా వస్తున్నాయి అనమాట. ప్రో వర్షన్ ఉన్నాయి మాత్రం యూజ్ చేస్తే మనకి వీడియో ఎక్స్పోర్ట్ అవ్వదన్నమాట, సబ్స్క్రిప్షన్ అడిగిద్ది. ఓన్లీ ప్రో లేనివి ఫ్రీ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. యాపిల్లో మనం మోడీ ఏపీకేస్ని ఇన్స్టాల్ చేయడం అవ్వదు కాబట్టి ఉన్న ఫ్రీ వాటిని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ప్రో అని లేకుండా ఉన్నవి మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. మీరు ప్రో కావాలంటే సింపుల్గా ప్రో మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే సబ్స్క్రిప్షన్ అడిగిద్ది. మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు ద్వారా కానీ అమౌంట్ పే చేస్తే మీకు సింపుల్గా వస్తుంది అనమాట. ఇయర్లీకి వచ్చేసి $150 అయితే తీసుకుంటున్నారు ప్రో వర్షన్కి. ఈ విధంగా సింపుల్గా మనం ఇన్స్టాల్ చేసుకొని వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే కామెంట్ సెక్షన్ ద్వారా కూడా మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.